నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా మొదటి భాగములో మానవ జన్మ యొక్క శ్రేష్టత్వాన్ని, అణిమాది అష్టసిద్ధులను, అలౌకికమైనటువంటి శక్తులను మన యోగులు ఎలా సాధన చేసి అనుభవానికి తెచ్చుకున్నారు అనేటువంటి అంశాన్ని చెప్పుకున్నాం. అదే అంశాన్ని రెండో భాగములో కూడా మానవతా విలువలను గురించే చెప్పుకున్నాం. ఈనాడు హఠయోగాన్ని గురించి మనము ప్రస్తావన చేసుకుంటున్నాం. మన భారతావనిలో సనాతన కాలం నుండి కూడా ఎక్కువగా యోగాభ్యాసం చేశారు, అణిమాది మహిమలను ప్రదర్శించారు, అణిమాది శక్తులను సంపాదించి లోక కళ్యాణార్థమునకై కొందరు అనారోగ్యముగా ఉన్నప్పుడు, కొందరు ఏదైనా బాధల్లో ఉన్నప్పుడు వారి కర స్పర్శ చేతనే రోగ విముక్తులుగా చేయగలిగినారు. అలాంటి వారిలో మనకు చాలామంది కనపడతారు. మనకు యోగ సాధనలు చేసేటువంటి సిద్ధపురుషులు, అవధూతలు, ఇటువంటి వారు. అయితే మనకు పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ హఠయోగాన్ని బోధించాడు. హఠయోగం అనగానేమంటే వేడిని కలిగించడం, అంటే చంద్రనాడిని సూర్యనాడిని రెండిటిని ఇడాపింగళ నాడులను సమన్వయపరచి ఇడానాడి, పింగళనాడి, సుషుమ్నా నాడి, ఈ మానవ శరీరములో అద్భుతమైన నిర్మాణాన్ని ఇచ్చాడు భగవంతుడు. అదే కుండలిని శక్తి. ఆ శక్తినే అమ్మవారని, అమ్మవారే క్రియాశక్తిని, స్వామివారే జ్ఞానశక్తిని మహనీయులు కూడా చెప్తూ ఉన్నారు. క్రియాశక్తి, జ్ఞానశక్తి పురాణాలలో ఈ విధంగా వర్ణన చేశారు. క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి పురాణాలలో చెప్పినటువంటి మరి పార్వతీ పరమేశ్వరులు అంటే ఎవరో కాదు, ఆ యొక్క క్రియాశక్తి, జ్ఞానశక్తి అని కూడా చెప్తూ ఉన్నారు. ఈ మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగము అనేటువంటిది చాలా కష్టముతో కూడుకున్నటువంటి మూడు. రాజయోగము చాలా సులభమైంది. స్వామి వివేకానంద కూడా 6 పాఠాలను రచించాడు రాజయోగం పైన. రాజయోగానికి మూలమైనటువంటి సూత్రం ఏమిటంటే మనస్సు ప్రధానమైనటువంటి భూమికను వహిస్తుంది. అలాగే సోహం మంత్రము కూడా రాజయోగమే. ఈ సోహం మంత్రాన్ని వ్యవహార సమయమునందు తప్ప తక్కిన కాలమంతా సోహం మంత్రాన్ని జపం చేసుకుంటే దాంట్లో వచ్చే ఫలితం ఏమిటంటే నిర్వికల్ప సమాధి. యోగులు పరిభాషలో నిర్వికల్ప సమాధి అనగా జీవాత్మను పరమాత్మతో ఐక్యానుసంధానము చేసుకుని అక్కడ బ్రహ్మానుభవాన్ని పొందడము. కాబట్టి ఆ ఏకాగ్రతలో ఈ యోగ సాధకులకు అణిమాది అష్టసిద్ధులు కూడా వస్తాయని చెప్పి సనాతన కాలం నుండి యోగులు కనుగొన్నారు. అయితే ఇదంతా కష్టసాధ్యమైనటువంటిది, అందరికీ సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. ఎంతో పట్టుదల, ఓర్పు, సహనము, నేర్పు ఉండాలి. అయితే కర్మ కూడా ఉండాలి. పూర్వజన్మ కర్మబలం కూడా, కర్మవాసనలు ఉంటేనే యోగాభ్యాసం చేస్తారు. ఆ సంస్కారాలు ఉండాలి. యోగం చేయాలన్నా, ధ్యానం చేయాలన్నా, మరి ఏం చేయాలన్నా కూడా సంస్కారమే, ప్రారబ్ధం ఉంటేనే అలా జరుగుతుంది. మరి ఇప్పటి కాలంలో అంతటి కాయకల్ప సిద్ధి, ఆసనములు, ప్రాణాయామము ఇటువంటి యోగ ప్రక్రియలు చేయలేరు కనుక సులభమైన మార్గము 4 యోగములో మిళితమై ఉన్నదే క్రియాయోగం. క్రియ అనగా పని చేయుట. ఏమి చేయుట? ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కలిపి ప్రాణ ప్రక్రియను, అంటే ప్రాణ తరంగాలను, ప్రాణ శక్తిని ఆ మూలాధారము నుండి ఆ సుషుమ్నాలో పైకి తీసుకువెళ్ళడం, ఆ టెక్నిక్. ఇది అంధవిశ్వాసాలకు అవకాశం ఇవ్వదు. మౌలిక సూత్రం ఇది. శరీరానికి ఏ విధమైనటువంటి బాధ ఉండదు. తీసుకుండే వాయువును, వదిలే వాయువును, ఈ రెండూ కూడా గురువుల ద్వారా మనం తెలుసుకోవాలి. ఆ ప్రాణశక్తిని అంచెలంచెలుగా ఆ సుషుమ్నాలో పైకి తీసుకువెళ్ళాలి. అందుకే పరమహంస యోగానంద గారు అంటారు, 1 ఏడాది పాటు చేసేటువంటి సామాన్య సాధకులు ధ్యానమో, యోగమో, జపమో ఏవో చేస్తారు కదా, అవి 1 ఏడాది చేస్తే ఏ ఫలితం వస్తుందో 1 క్రియలో వస్తుంది అంటాడు. క్రియాయోగంలో మనకు
అతి ముఖ్యమైన రహస్యం ఏంటంటే ఇది. మనసును సరాసరి ఆపలేము. అట్టి మనసును ఆపాలి అంటే ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామము మనసును నిరోధిస్తుంది. ప్రాణవాయువు మనోవాయువు రెండూ ఒకటే. శ్వాస ఆగినేని మనసు కూడా ఆగుతుంది. మనసు నిశ్చలంగా ఉంటే శ్వాస కూడా నెమ్మదిస్తుంది. కానీ సుషుమ్నాలో ప్రాణశక్తి నడుస్తూనే ఉంటుంది. రేచకము, పూరికము, కుంభకము ఈ మూడు లేకుండా ఉండేదే క్రియాయోగము. కేవలము ఆ ప్రాణశక్తిని మూలాధారము నుండి అంచెలంచెలుగా ప్రాణశక్తిని, ప్రాణ తరంగాలను, ప్రాణ ప్రవాహాన్ని మూలాధారము, స్వాధిష్టానము, మణిపూర్వకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము, సహస్రారానికి వెళ్ళరు సాధక దశలో ఉండేటువంటి వారు. ఆ ఆగ్నేయ చక్రం వరకే ఆ సూక్ష్మాన్ని నేర్పుతారు క్రియాయోగులు. కాబట్టి ఈ తీసుకుండే గాలి, చల్లటి గాలి లోపలికి వెళుతుంది, వదిలే గాలి, వేడి గాలి బయటకు వస్తుంది. మొదటి రోజునే ప్రశాంతత ఏర్పడుతుంది, గుండె కొట్టుకోవడం ఆగుతుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది, ప్రసన్నముగా ఉంటుంది సాధన చేసేటప్పుడే. ఈ హఠయోగంలో మాదిరి గందరగోళం ఉండదు. కఠినతరమైన సాధనలు కానీ, కఠినతరమైన ప్రాణాయామం కానీ, కఠినతరమైన కుంభకం కానీ ఉండదు. రేచక పూరికాలు లేకుండా లోపల నుంటే ఆ టెక్నిక్, లోపల నుంటే మూలాధారం నుంటే ఆ పీల్చుకుండే ఆ విధానాన్ని చెప్తారు. ప్రాణవాయువును పైకి తీసుకునే విధానం అందులో ఉంది. అలా ప్రతి చక్రమునందును ఓం 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 అంటూ ఆ ప్రాణశక్తిని పైకి తీసుకుంటారు. అలాగే వదిలేటప్పుడు అదే విధముగా ఎలా మనం పైకి ఓంకారాన్ని ఉచ్చరిస్తూ వెళ్ళామో ఆ ఉచ్చారణ ద్వారానే మళ్ళీ నెమ్మదిగా కిందికి వదిలేటువంటి విధానం ఉన్నది. రెండోది భావన జరుగుతుంది. సుషుమ్నాలోనే ప్రాణశక్తి వెళుతున్నది, సుషుమ్నాలోనే ప్రాణశక్తి కిందికి పోతున్నది అని చెప్పి ఫీల్ అవుతారు సాధకులు. అలా చేస్తూ ఉండడం వల్ల ఒక్క క్రియ పైకి 1/2 నిమిష కాలం పడుతుందంటాడు పరమహంస యోగానంద స్వామీజీ. మూలాధారము నుండి ఎన్నెముకను చుట్టుకొని ఆ సుషుమ్నాలో పైకి తీసుకువెళ్ళేటువంటి క్రియకు బట్టే సమయము 1/2 నిమిషం. 1/2 నిమిషము సామాన్యముగా చేసే సాధకుడు వేడాది చేస్తే ఏ ఫలితం వస్తుందో ఒక్క క్రియకు బట్టే 1/2 నిమిష కాలానికి, 1 సంవత్సరానికి వచ్చే సాధన ప్రగతిని సాధిస్తాడంటాడు. ఆసనము సిద్ధవుతుంది, ఉచ్ఛ్వాస నిశ్వాసలు రహితమవుతాయి, తొందరగా మనసు ప్రసన్నతకు వస్తుంది. ఇప్పటి కాలంలో అద్భుతమైనటువంటిది నభూతో నా భవిష్యతి అంటే యోగ సాధనల్లో అత్యున్నత స్థాయి క్రియాయోగం. ఈ క్రియాయోగము తెలిసినటువంటి క్రియావంతుడైనటువంటి వారి ద్వారానే, సిద్ధహస్తులైనటువంటి వారి ద్వారానే ఈ క్రియను నేర్చుకోవాలి. క్రియలు 6 అంశాలు ఉంటాయి. త్రాళవ్యము, చక్రస్మరణ, నాభిక్రియ, మహాముద్ర, ప్రాణాయామం అనేటువంటి క్రియాయోగము, జ్యోతిముద్ర 6. ఇవి చేస్తూ 40 నిమిషాలు ఈ క్రియలన్నీ చేసుకోవడానికి పడుతుంది. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో జరిగే ఏకైకమైన ప్రక్రియ క్రియాయోగం. కాబట్టి అలాంటి యోగాన్నే మన భారతదేశంలో ఎందరో యోగులు చేసి సిద్ధి పొందారు. ఈ క్రియాయోగము శాస్త్ర ప్రమాణమా అంటే పతంజలి మహర్షి యోగ సూత్రాల్లో ఈ క్రియాయోగము ఉన్నది. క్రియా అనే శబ్దానికి అర్థం కూడా అందులోనే ఉన్నది. కాబట్టి యోగులంతా చేసేటువంటి సాధన దేహపరమైనటువంటిది, కానీ జ్ఞానులు చేసేటువంటి విచారణ ఆత్మపరమైనటువంటిది. ఏది సత్యము, ఏది నిత్యము, ఏది శాశ్వతము, అసలు నిజమైనటువంటి అంశం ఏమిటి, నేనేమై ఉన్నాను, సృష్టి ఏమై ఉన్నది, పరమాత్మ అంటే ఎవరనేటువంటి విచారణ మొదలవుతుంది. విచారణే ముఖ్యమైందని చెప్పి భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు నీవెవరో తెలుసుకొనుము. నువ్వు చేసే సాధనలన్నీ కూడా భౌతికమైనటువంటివే, నీకు పరోక్షమైనటువంటివే. అపరోక్షం అనేది నీ స్వరూపమే, నీ స్వస్వరూపమే. కాబట్టి యోగము, ధ్యానము, జపము, పూజలు, వ్రతాలు, యోగ సాధనలన్నీ కూడా పరంపరా సాధనలే కానీ సాక్షాత్ సాధనలు కావని మన ప్రవచనాల్లో అనేక పర్యాయములు చెప్పడం జరిగినది. ఎందుకని? ఒకే అంశాన్ని అనేక పర్యాయములు చెప్పడం వల్ల కొందరైనా ఈ సత్యాన్ని గుర్తిస్తారనే ఇందులో ఉన్న ఆంతర్యము, అంతరార్థము. ఒక అంశాన్ని పదే పదే చెప్పినప్పుడు ఎందుకు చెప్తున్నారు అనేటువంటిది ఒకప్పుడు తప్పినా ఒకప్పుడు సూక్ష్మ బుద్ధి కలుగుతుంది. సూక్ష్మగ్రాహులుగా ఉండేటువంటి వారికి అంశాలన్నీ కూడా స్పష్టంగా తెలియబడతాయి. కాబట్టి
ఏదో చైతన్యం ఉంటేనే నేను ప్రాణాయామం చేస్తున్నాను, ఏదో చైతన్యం ఉంటేనే క్రియాయోగం చేస్తున్నాను, నాలో ఏదో శక్తి ఉంటేనే ధ్యానం చేస్తున్నాను, యోగం చేస్తున్నాను. ఆ శక్తి ఏమిటి అని కాలక్రమేపీ ఆత్మానాత్మ విచారణలో అనాత్మకు సంబంధించినవే ఈ సాధనలన్నీ. ఆత్మకు సంబంధించినటువంటి స్వరూపము నేనే. ఈ ప్రజ్ఞ ఉంటేనే కదా ఇంకొక కార్యాన్ని చేయగలుగుతున్నాము. ప్రపంచం ఒకటి ఉందని తెలుసుకుంటున్నాము అంటే నేననేటువంటి స్పందన ఉంటేనే కదా, నేననేటువంటి ఎరుక ఉంటేనే కదా, నేననేటువంటి జ్ఞానం ఉంటేనే కదా నాకు ఇంకొకటి తెలియబడుతున్నది, ఇంకొకటి కనపడుచున్నది, వినపడుచున్నది. ఈ ఆత్మ చైతన్యము లేకపోతే ఏ కార్యాచరణ చేసుకోవడానికి అవకాశమే లేదు కదా. కాబట్టి నేను ఎవరనేటువంటిది అప్పుడు మనసు అంతర్ముఖం అవుతుంది. అంతర్ముఖము కాగా చివరకు ఆత్మయు పరమాత్మయు రెండూ ఒకటేనని చెప్పి ఈ మనోబుద్ధులు కూడా ఆత్మ కంటే వేరుగా లేవని చెప్పి తెలుసుకోగలుగుతాడు సాధకుడు కాలక్రమేపీ. ఒకటేమో కఠినతరమైన సాధనలతో ఆత్మతత్వాన్ని పొందాలి అనుకోవడము ఒక పద్ధతి. అతి సులభమైన మార్గము ద్వారా గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని సద్వస్తువు తానేనని గుర్తించడము ఇది మరీ సులభమైనటువంటి పద్ధతి. ఇది మనసు ఏకాగ్రత చెంది మనోపరిపక్వత కలిగిన వాళ్లకు ఆత్మానాత్మ విచారణ సులభము. మనోపరిపక్వత లేనటువంటి వారికి యోగ సాధనలు సులభం. ఎందుకు అంటే మరి మనసు పరిపక్వత లేకుండా మహావాక్యాలను ఎంత బోధించినా అర్థం కాదు. మనోపరిపక్వత కలిగినటువంటి వారికి వివేక జ్ఞానం ఉంటుంది. వారు ప్రతి విషయాన్ని సునిశ్చితంగా విచారించే సామర్థ్యం ఉంటుంది. కాబట్టి మనము తెలుసుకోవాలి ఏం చేయాలి, ఎలా చేయాలి. సొంతంగా మనం ఏ కార్యాన్ని చేయకూడదు. తెలిసినటువంటి పెద్దల ద్వారా కానీ, తెలిసినటువంటి జ్ఞానుల ద్వారా కానీ, ఇదో నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, ఆత్మానాత్మ విచారణ చేసుకోవాలనుకుంటున్నాను, ఏది శ్రేష్టమని తెలిసినటువంటి వారిని అడిగితే వారు చెప్పగలరు. సులభంగా మనము గమ్యాన్ని చేరుకొనగలము. గమ్యము లేదు. సాధనలలో హఠయోగములో అయితే గమ్యం ఉంది. మరి జ్ఞాన విచారణలో గమ్యము లేదు, గమనము లేదు, ఉన్నది పరిపూర్ణ బ్రహ్మమే. ఆ పరమాత్మ తానేనని తెలుసుకోవడమే ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనేటువంటి అంశాన్ని ఈరోజు కాకపోయినా ఏ రోజైనా ఎన్ని జన్మలకైనా ఉన్నది ఆ పరిపూర్ణ బ్రహ్మమేనని చెప్పి తెలుసుకొని అది తానేనని తెలుసుకోవడమే. మన ప్రవచనాల్లో ఎక్కువగా చెప్తున్నాను నేను మహావాక్య విచారణ. ఎందుకు అంటే వేదమే ప్రతిపాదన చేసింది, ఆ శృతులే ప్రతిపాదన చేశాయి, ఆ ఉపనిషత్తులే చెప్పాయి పరిపూర్ణ బ్రహ్మము తాను తప్ప రెండోది లేదు, ఉన్నది ఆ బ్రహ్మము తప్ప ఇంకొక ప్రపంచము లేదు. ప్రపంచముగా తోస్తూ ఉన్నది కూడా ఆ బ్రహ్మమే. మన్నే కుండగా తోస్తూ ఉన్నది, జలమే తరంగముగా తోస్తూ ఉన్నది, బంగారమే ఆభరణముగా తోస్తూ ఉన్నది, నా స్వరూపమే ప్రపంచాకారముగా తోస్తూ ఉన్నది. కార్యకారణములు, స్వరూపము నేను కారణము, నా కనపడేటువంటిది కార్యము. కార్యకారణములు రెండూ కూడా పరిపూర్ణ బ్రహ్మమే అని చెప్పి ఏ రోజుటికైనా ఈ సత్యాన్ని గుర్తించడం కొరకే ఇన్ని సాధనలు, ఇన్ని యోగములు, ఇన్ని జపములు ఇవన్నీ కూడా మన పూర్వీకులు మనకు ఏర్పాటు చేశారు. కాబట్టి ఇప్పుడే ఇక్కడే ఏమి చేసి నేను జన్మను చరితార్థం చేసుకోవాలనేటువంటి అంశము ఆ సూక్ష్మ జ్ఞానం కలగాలి సాధకుడికి. ఏదో విశ్వాసాలతో గుడ్డిగా సాధనలు చేయకూడదు. వేదమే ప్రమాణము, ఉపనిషత్తులే ప్రమాణము, మన గురువులే మనకు ఆదర్శము. వారి ద్వారానే మనము చిట్ట చివరి గమ్యమైనటువంటి పరిపూర్ణ బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. హరి ఓం.